నిన్న మాట అడుగుతా, చెప్తావా మళ్ళీ? అట్నే అడుగు. నిజంగానే నేనంటే ఇట్టమేనా అని. నా మాట నాకే చెప్తా ఉండవా ఏంది? చెప్పా. మరి ఏం అట్ట అడిగినావు? మరి ఆ రోజు పంది మాంసం ఇట్టం లేదన్నావు, ఇప్పుడు ఈ పందులో నచ్చినాడా అని. అబ్బా అరే సిగ్గే. సరే గాని రేపు పొద్దుగాల సంతకు పోతా ఉన్నాను. ఎందుకయ్యా? నీకోసం కొత్త సీర ఎత్తుకొద్దామని. ఆయన ఇప్పుడు ఎందుకయ్యా సీర? ఏం కాదులే, నీకు ఇట్టనే రంగేదో చెప్పు. నాకు రాణి రంగు అంటే చాలా ఇష్టం. అదే అట్టుకొస్తా. సరే పొద్దుపోయేలా ఉండదు, బయలుదేరదామా? రా. విన్నా వచ్చేయ్యా. పొద్దుకు కేళ్ళకి వచ్చేస్తాలే. అంటే చూసావట్రా, ఆడు అది ఎట్టా తిరుగుతా ఉండారో, మనం ఏదో ఒకటి చెయ్యాలరా. ఆ రోజు మనల్ని అట్టా సాగు కొట్టి ఈరోజు చూడరా ఎంత ఆనందంగా ఉండారో. ఈయన వల్ల ఆ రోజు ఆడు మనల్ని కొట్టిందే. తిరగనీరా, ఏదో ఒక రోజు ఒంటరిగా దొరకపోదు. ఆ పొద్దు చూద్దాం దాని సంగతి. ఎన్ని రోజులు తిరుగుతుందో అది చూద్దాం. రేయ్ పదండ్రా. ఎవరుండారేంది ఇంట్లో? ఓ పాలి బయటకు వస్తే మాట్లాడాలా. ఏంది నేరుగా ఇంటికాడికి వచ్చిండో? నాతో పనే ఉండదు నీకు. ఈ మధ్య నీ ఎవరు చాలా తేడాగా ఉండదే. నా సంగతి తెలియనట్టుండదే నీకు. ఇంకో పాలు ఇటొస్తే పీక పిసికేస్తాను. మొహం చూసుకున్నావా? మెలకలు తిరుగుతున్నా హే అంటూ కొత్తూరు నా జోలికి వస్తే కొట్టేస్తాను. గుడ్లు గుబ్బు కళ్ళేసుకుని చూస్తా ఉండవు సించు మొహడ. నా మొహం చూసిన చాలు గాని పోయి పని చూసుకో. తిడతా ఉంటే నవ్వుతా ఉండవు. పిచ్చా ఏంది నీకు? అగ్గి మాదిరి చూస్తా ఉన్నదే. పారా, ఈ గొర్రె పిల్లకి కేకలు ఎక్కువ అవుతున్నాయిరా. అమ్మా యాలైపోతున్నది. వస్తుంటానే. ఏందా కళ్ళు కాకలెట్టుకెళ్ళా. ఒరేయంక ఈరోజు పొద్దుగాల నుంచి మనోడు తిప్పతానే ఉన్నాడు. సారా ఉంటదంటావా? అదేనా, నాకు దిగాలుగా ఉండదా. దొరికెవరా దొంగ సచ్చినవాడా? పని చూద్దా నా చెప్పులు పోయేటట్టున్నాయి కదా తల్లి. ఏదో హెల్త్గా ఉందిరా వేరా. ఎటారండి? అయ్యా చెప్పండి అయ్యా. యా నుంచి వస్తా ఉంటారా? పక్కూరి కొండ మీద పోతురాజు గుడికాడ
డప్పులో వాయించొస్తున్నామయ్యా. ఆడనే అంటరా ఏడ వాయించరా ఏందే? ఎందుకు వాయించామయ్యా? డబ్బులు ఇస్తే ఆడైనా వాయిస్తాం. డబ్బులేందిరా, సారా సిస్సా కూడా ఇస్తాను, వాయించడే. అటకేనయ్యా రే వాయించండి. పర్లేదే, సింధులు కూడా బాగానే వేస్తా ఉండవు. మరేమనుకున్నావు పిల్ల, ఈ రాసామంటే నువ్వు కూడా వేస్తావా ఏంది? సర్లే గానీ పోయి గొర్రెలు చూసుకోపో, ఈడ దరు మళ్ళా చూద్దు. ఓ పిల్ల, చారాలోకి నంచుకొని పచ్చడి ఏమైనా ఉండదా? ఉండాది. ఉంటే కొద్దిగట్టు. పో, సారా సీసాలు ఇచ్చాడు కదా, కూర వండుకొని చేద్దాం. సర్రు మన ఎలా ఉండదు రో. అవును వేరా. ఏందే మళ్ళీ అట్ట నవ్వుకుంటా ఉండవు? ఏట్లేమ్మా, అట్టేలే పడుకో, పొద్దుపోయినది. అట్టకి మీరు ఇక్కడ చేస్తున్నారా? దొంగరాయలారా, ఒక్కొక్కటి కాల్చి తప్పుతా చెప్పండి. ఏం చేస్తారు ఇక్కడ? కాల్చి తప్పుతా చెప్తారా చెప్పరా? ఇక్కడ సరిగ్గా చాలు వ్యక్తి కారణం మీరే కదా. ఒక్కొక్కటి కాల్చి పారేస్తా, నిజం చెప్పండి. కూర్చో కూర్చో కూర్చో, ఒకరి మీద కూర్చో. కూర్చోండి కూర్చో, వెళ్తే కాల్చేస్తా. చెప్పు, నిజం చెప్పు. చెప్తానయ్యా, ఎవరు నేను చేయకండయ్యా, చెప్తా, నిజం చెప్తా. మాది పోతుగడ్డ. అయినా ఇంత జరుగుతా ఉంటే ఏ రోజు ఒక్క మాట కూడా చెప్పలేదు వీడు. కనీసం మీరైనా చెప్పాలి కదరా. బంగారం లాంటి బిడ్డని అట్ట చేయడానికి వాళ్ళకి మనసు ఎట్ట వచ్చి ఉండదు. వీడి సొత్తు నాకు దిగులుగా ఉండదు. నెట్టని తీసుకోకుండా కాస్త దిగులైన తగ్గద్దా. అయినా ఇంత జరుగుతా ఉంటే రాళ్ళు కొట్టున్నాడా? ఎవరు చూడలేదా ఏంటిరా? ఆ పుట్ట దగ్గర ఎవరు చూడలేదంట పెద్దయ్యా. ఏంది, ఇది రాళ్ళ గుట్ట కాడ జరిగిందా? అయినా వాళ్ళకి ఎంత కట్టం వచ్చి ఉండదో. వాళ్ళ అయ్యి కూడా జీవాల కాడ పావు కాటేసి వచ్చినాడంట కదా. ఆ రోజు ఎవరు వచ్చారు రాళ్ళ గుట్ట కాడికి? ఊరి బయట వాళ్ళు. గమ్మునుండే ఓ పాలు రాళ్ళగుట్ట కాడికి పోయిద్దాం పదండ్రా. ఇప్పుడు ఆడికి ఎందుకురా? ఈడు నా మాట ఎన్నే ఎండు.
చుట్టుపక్కల ఊర్ల సంది మోటార్ చక్రాల బండి ఎవరికుండాదిరా? ఏమో తెలియదురా. ఆ పొద్దుగాల మన ఊర్లోకి కొత్త మనుషులు ఎవరిని వచ్చుండారా? చూడలేదురా. నువ్వు పోయి మళ్ళీ చంపిన బండరా ఎట్టుకుంటరా. ఇప్పుడు అదేనికిరా? మళ్ళీ ఏ బండతో అయితే చంపినాడో ఆ బండతోని ఆడి పానం పోవాలా. రే పోలయ్యా, నువ్వు పోయి సైకిల్ అట్టుకురారా. ఆ టాప్ పోయి చూసొద్దాం. అట్నే రేయ్, మళ్ళీ చనిపోయిన పొద్దు ఈ నాయాళ్ళు ఊర్లోనే ఉంటారా? ఏమోరా, నాకు కాని రాలేదు. నాకెందుకో ఇళ్ళ మీదే అనుమానంగా ఉండాదిరా. నాకైతే అడిగేస్తే పోలా. అరే మల్లేసు, ఈరిగాడు ఆవేశంగా వస్తున్నాడు.